హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బేద. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి వాటర్ కన్జర్వేషన్ మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండి. ఈ రెండు అంశాల గురించి వీడియోలో మనం తెలుసుకుందామండి. ఏపీపీఎస్సీ FRO సంబంధించి వాటర్ కన్జర్వేషన్. సో ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈస్ ప్రెసిపిటేషన్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. సో వాటర్ అనేది మనకి అట్మాస్ఫియర్ యొక్క ప్రెసిపిటేషన్ నుంచి రైన్ఫాల్గా పడి భూమి మీదకి నీరు అనేది చేరుతుంది. సో ద వాటర్ అవైలబుల్ ఇన్ ఎర్త్ మే అక్కర్ ఇన్ ది ఆల్ ది 3 స్టేజెస్. సో వాటర్ అనేది మనకి ఎర్త్ మీద ఏ రకంగా అవైలబిలిటీలో ఉంటుందంటే, ఒకటి గ్యాసెస్లోను, లిక్విడ్లోను, సాలిడ్ రూపంలో ఉంటుంది. సో వాటర్ని డిసైడ్ చేసేది ఏంటంటే టెంపరేచర్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్గా మనం చెప్తాం. సో యాజ్ అ లిక్విడ్ ద వాటర్ ఫార్మ్స్ హైడ్రోస్పియర్. సో ద్రవ పదార్థంగా వచ్చేసరికి హైడ్రోస్పియర్లో వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా హైడ్రోస్పియర్ అనేది భూమి మీద 75% కవర్ అయి ఉంటుందండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ద ప్రాసెస్ సేవింగ్ వాటర్ ఫర్ ఫర్దర్ యూటిలైజేషన్ ఇస్ కాల్డ్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్. ఏదైతే మనకు వాటర్ అనేది భూమి మీద అవైలబిలిటీలో ఉందో దాన్ని మినిమం రిసోర్స్గా యూజ్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ కోసం సేవ్ చేయడాన్ని ఏమంటామంటే వాటర్ కన్జర్వేషన్ అంటాం. సో ఎందుకు మనం వాటర్ కన్జర్వేషన్ చేయాలంటే, సో మానవుని యొక్క బెటర్ లైఫ్ స్టైల్ కోసంగా ఫ్రెష్ వాటర్ అనేది కావాలి. సో ఫ్రెష్ వాటర్ కావాలంటే ముందు వాటర్ని మనం సేవ్ చేయాలి. అదేవిధంగా వచ్చేసరికి వ్యవసాయ పరంగాను, పారిశ్రామిక పరంగా కూడా ఫ్రెష్ వాటర్ అనేది కావాలి. అందుకోసంగా వాటర్ మనం కన్జర్వేషన్ అనేది చేయాలి. సో మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆ పాపులేషన్ తగ్గినట్టు మనం వాటర్ అనేది కూడా రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసంగా వాటర్ మనం కన్జర్వ్ చేయాలి. సో స్ట్రాటజీస్. సో వాటర్ కన్జర్వేషన్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ మనం అప్లై చేయాలంటే, మొదటిగా రెడ్యూసింగ్ ఎవాపరేషన్ లాసెస్. సో ఆవిరి అయ్యే నీటిని మనం తగ్గించే ప్రయత్నం చేయాలి. సో ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇన్ హ్యూమిడ్ రీజన్స్. సో ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ కారణం వల్ల సో భూమి అనేది వేడెక్కడం వల్ల భూతాపానికి గురవుతుంది. సో అలా భూతాపానికి గురైనప్పుడు ఏం జరుగుతుందంటే, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న నీటి అనేది కొంత అనేది ఆవిరి రూపంలో ఆవిరైపోతుంది. సో అలాంటి దాన్ని మనం రెడ్యూస్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వన్ ఇరిగేషన్ లాసెస్. సో ఇరిగేషన్ అంటే వ్యవసాయ పరంగా వండే వాటర్ని మనం ఇరిగేషన్ అనేది అవసరం తగ్గట్టు ఉపయోగించుకుంటూ లాసెస్ని మినిమైజ్ చేయాలి. సో ఉదాహరణకు నవీకరణ పద్ధతులైన స్ప్రింక్లింగ్ ఇరిగేషన్ వాడడం ద్వారా 30-40% ఆఫ్ వాటర్ని మనం ఇరిగేట్ చేయగలం. సో ముఖ్యంగా వచ్చేసరికి ఉదయం పూట, సాయంత్రం పూట కానీ వాటర్ కానీ వ్యవసాయ పరంగా ఉపయోగించినట్లయితే మనం వాటర్ ఎవాపరేషన్ రెడ్యూస్ని లాసెస్ని మినిమైజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో గ్రోయింగ్ హైబ్రిడ్ క్రాప్ వెరైటీస్ ఆల్సో కన్జర్వ్ వాటర్. అంటే ఎప్పుడు కూడా ఒకే రకమైన పద్ధతులే ఒకే రకమైన పంటలే కాకుండా వివిధ రకాల హైబ్రిడ్ క్రాప్లను వాడడం వల్ల కూడా వాటర్ని కన్జర్వ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వన్ రీయూజ్ ఆఫ్ వాటర్. సో వివిధ రకాల అవసరం నిమిత్తం వాడుకున్న వాటర్ని డిఫరెంట్ పర్పస్గా వాడడానే రీయూజ్ ఆఫ్ వాటర్ అంటాం. సో వేస్ట్ వాటర్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. సో ఏదైతే మన దైనందిన జీవితంలో వాడుకున్న వాటర్ని ఇరిగేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా వాటర్ ఫ్రమ్ బాత్రూమ్స్ నుంచి వచ్చే బాతింగ్స్ వాటర్ని మనం కార్ వాషింగ్కి, గార్డెనింగ్ పర్పస్ కూడా యూజ్ చేయడం వల్ల వాటర్ని కన్జర్వేషన్ చేసిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెంటింగ్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్. సో రోజువారీ నేపథ్యంలో మనం వాడుకునే నీటిని ట్యాప్ని సరైన రూపంలో క్లోజ్ చేయడము, అదేవిధంగా వాటర్ సప్లై పైప్స్ కానీ లీకేజ్ ఉన్నట్లయితే లీకేజ్ని మినిమైజ్ చేయడం వల్ల కూడా వాటర్ని కన్జర్వేషన్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి డిక్రీజింగ్ రన్ ఆఫ్ లాసెస్. సో కాంటూర్ కల్టివేషన్, టెర్రస్ ఫార్మింగ్ చేయడం వల్ల రన్ ఆఫ్ లాసెస్ వాటర్ని మనం మినిమైజ్ చేసిన వాళ్ళు అవుతాము. నెక్స్ట్ డిశ్చార్జ్ ఆఫ్ సీవేజ్. సో ఏవైతే మున్సిపల్ వేస్టేజ్, సాలిడ్ వేస్టేజ్, సీవేజ్ వాటర్ అనేది ఉంటుందో దైనందిన జీవితంలో ఇంట్లో వాడుకున్న తర్వాత వచ్చే మురుగు నీరుని మనం అనవసరంగా న్యాచురల్ రిసోర్స్ని కలపకుండా ఉండడం వల్ల ఏం జరుగుతుంటే వాటర్ని ఫ్యూచర్ జనరేషన్ కోసం కన్జర్వేషన్ చేసిన వాళ్ళని అవుతామండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది కూడా మనకి కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ లాంటిదే అండి. సో రెయిన్ వల్ల పడిన వాటర్ని మనము ఫ్యూచర్ జనరేషన్ సేవ్ చేయడాన్ని రెయిన్ వాటర్ కన్జర్వేషన్ అంటారు. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇట్ మీన్స్ క్యాప్చరింగ్ రెయిన్ వెన్ ఇట్ ఫాల్స్ ఆర్ క్యాప్చరింగ్ ద రన్ ఆఫ్ ఇన్ అవర్ విలేజ్ ఆర్ టౌన్. సో వర్షపాతం వల్ల పడిన వాటర్ని మన విలేజ్లో కానీ టౌన్లో కానీ మనం క్యాప్చర్ చేయడానికి అంటే ఫ్యూచర్ జనరేషన్ పర్పస్ సేవ్ చేయడానికి ఏమంటామంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. సో ఇట్ టేక్స్ మెజర్స్ టు కీప్ ది వాటర్ క్లీన్ బై నాట్ అలోయింగ్ పొల్యూషన్ యాక్టివిటీస్ టు ప్లేస్ ఇన్ ది క్యాచ్మెంట్. సో వర్షపాతం వల్ల వచ్చిన వాటర్ని పొల్యూషన్ జరగకుండా చేయడానికి ఎన్నో రకమైన వివిధ పద్ధతులు మనం అప్లై చేయాల్సి ఉంటుందండి.
సో ఈ వాటర్ హార్వెస్టింగ్కి వెరైటీ ఆఫ్ వేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్చరింగ్ రన్ ఆఫ్ ఫ్రమ్ రూఫ్ టాప్స్. సో వర్షం అనేది ఇళ్ళ మీద పడినప్పటి నుంచి సో మళ్ళీ భూమి మీద రూఫ్ టాప్స్ ద్వారా వాటర్ అనేది కిందకి పడుతూ ఉంటుంది. అలాంటిని మనం క్యాప్చర్ చేయడం వల్ల రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయగలము. అదేవిధంగా లోకల్ క్యాచ్మెంట్స్, సో చిన్న చిన్న గుంటలు కాలువల్లో స్టాగ్నేటెడ్ అయిన వాటర్ని అంటే రైన్ఫాల్ వల్ల వచ్చిన రైన్ వాటర్ని సో మనం క్యాప్చర్ చేయగలము. నెక్స్ట్ వచ్చేసరికి వరద రూపంలో వాగుల రూపంలో వచ్చిన వాటర్ని కూడా హార్వెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ద్వారా కూడా వాటర్ని ఫ్యూచర్ జనరేషన్ పర్పస్ కన్జర్వేషన్ చేయగలం. సో దీస్ టెక్నిక్స్ కన్సర్వ్ ది ఫాలోయింగ్ ది పర్పసెస్ అండి. సో ఈ వాటర్ని దేని పర్పస్ యూజ్ చేసుకుంటామంటే క్లీన్ వాటర్ని డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా వ్యవసాయ పరంగా వాడుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం కోసంగా కూడా మనం ఉపయోగించుకుంటామండి. అదేవిధంగా స్టామ్ వాటర్ డిశ్చార్జెస్ని, అర్బన్ ఫ్లడ్స్ని, ఓవర్లోడింగ్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని రెడ్యూస్ చేయడం వల్ల కూడా వాటర్ని కన్జర్వేషన్ చేయగలము. రైన్ వాటర్ని హార్వెస్ట్ అనేది చేయగలమండి. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ టెక్నిక్ ఆఫ్ కలెక్టింగ్ స్టోరింగ్ రైన్ వాటర్ ఫర్ యూజ్ ఇన్ నాన్ మాన్సూన్ పీరియడ్స్. సో ఈ రెయిన్ వాటర్ హార్వెస్ట్ అనేది ఒక నవీకరణ పద్ధతి అండి. సో ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసి వర్షపాతం లేని కాలంలో ఉపయోగించుకుంటాం. దీన్నే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. సో ఇన్ ది ప్రజెంట్ ఏజ్ మనకి ప్రస్తుత తరుణంలో కాంక్రీట్ హౌసెస్, వెల్ బిల్డ్ రోడ్స్, ఫుట్పాత్స్, వెల్ కాంక్రీట్ కోర్ట్యార్డ్స్ అనేది కొంత స్పేస్ అనేది ఓపెన్ గ్రౌండ్స్ కోసం లెఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు లెఫ్ట్ చేస్తున్నారంటే మనకి రెయిన్ వాటర్ని కన్జర్వ్ చేసుకోవడానికి. సో ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఒక హౌస్ కానీ బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఇంకుడు గుంతలు అనేది ఖచ్చితంగా మ్యాండటరీగా ప్లాన్లో అప్రూవల్లో పెడుతున్నారండి. ఎందుకు ఇంకుడు గుంతలు అంటే సో వర్షాకాలంలో పడిన వాటర్ని కలెక్ట్ చేయడం ద్వారా భూమి లోపల ఉన్న గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి భూగర్భ జలాలు అడిగంటూ పోకుండా మనం నిలకడగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంటే సరైన వర్షపాతం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్నే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. సో ఫర్ ది పర్పస్ ఏం చేస్తుందంటే రెయిన్ వాటర్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది రూఫ్ టాప్ ఆర్ ఇన్ అన్ ఓపెన్ వెల్ దెన్ క్యారీడ్ డౌన్ ఫర్ ఇమీడియట్ యూజర్. అంటే వర్షకాలంలో పడిన వాటర్ని మన రూఫ్ టాప్ ద్వారా ఓపెన్ వెల్లో కానీ లేదా ఇంకుడు గుంతలో కానీ సేవ్ చేసినట్లయితే ఇమీడియట్ పర్పస్ మనం వాడుకోవడానికి ఉంటుంది. సో ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ని మనకి 2 మెయిన్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఆన్ ది సర్ఫేస్ ఫర్ ఫ్యూచర్. సో రెయిన్ వాటర్ని మనం స్టోర్ చేయడం వల్ల భావితరాలకు వాడకం కోసంగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కందకాలు, ట్రెంచెస్, ఇంకుడు గుంతల ద్వారా ఏంటంటే గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్ని, భూగర్భ జలాల యొక్క లెవెల్ని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల కూడా మనం కన్జర్వేషన్ అనేది చేయొచ్చు. దాన్నే రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి రీఛార్జ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది రీసెంట్ కాన్సెప్ట్ అండి. సో ఈ రెయిన్ వాటర్ రీఛార్జ్ గ్రౌండ్ వాటర్కి ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తామంటే పిట్స్, గుంతలు తవ్వడము, అదేవిధంగా ట్రెంచెస్ అంటే కందకాలండి. సో ఇది కూడా మనకి కొంత ప్లేస్లో ఒక కందకం అనేది తవ్వి దాంట్లో వాటర్ అనేది సేవ్ చేస్తుంటారు. అదేవిధంగా వెల్స్ అండి, బావిలు తవ్వడం, నీటి బావులు తవ్వడము, అదేవిధంగా బోర్స్ అండి, హ్యాండ్ పంప్స్ ఏదైతే ఉంటాయో హ్యాండ్ పంప్స్ ద్వారా కూడా వాటర్ని మనం హార్వెస్ట్ అంటే మినిమం వాటర్ని వాడుకుంటాం కాబట్టి హ్యాండ్ పంప్స్ ద్వారా కూడా రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి రీఛార్జ్ షాఫ్ట్, బోర్వెల్స్, వాటితో పాటు స్ప్రెడింగ్ టెక్నిక్. సో వాటర్ని స్ప్రెడ్ చేయడం ద్వారా కూడా మనం వాగుల్లో కానీ వంకల్లో కానీ కందకాల్లో కానీ వాటర్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల భూగర్భ జలాలు అనేది పెరుగుతాయండి. ఇలా పెరగడం వల్ల ఏంటంటే భావితరాలకి నీరు అనేది సమృద్ధిగా పుష్కలంగా అందుబాటులో ఉంటుందండి. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రైజ్ ది వాటర్ టేబుల్ బై రీఛార్జింగ్ ది గ్రౌండ్ వాటర్. సో భూగర్భ జలాలని వాటి యొక్క స్థాయిని పెంచే విధంగా మనం గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఎలా అంటే ట్రెంచెస్, డిగ్గింగ్ వెల్స్, వాటితో పాటు హ్యాండ్ పంప్స్, ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ ద్వారా మనం భూగర్భ జలాలని అడుగంటుపోకుండా అవి భూగర్భ జలాలు అనేది ఎక్కువగా పెంచేలా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి టు మినిమైజ్ వాటర్ క్రైసిస్ అండ్ వాటర్ కాన్ఫ్లిక్ట్స్. ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎందుకు చేస్తున్నామంటే నీటి సమస్యలను, నీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ను మనం మినిమైజ్ చేయడం కోసంగా రెయిన్ వాటర్ కన్జర్వేషన్ మెథడ్ని ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి టు రెడ్యూస్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ అండ్ సాయిల్ ఎరోజన్. సో రెయిన్ వాటర్ రెడ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం సాయిల్ ఎరోజన్ని తగ్గించిన వాళ్ళం అవుతామండి.
అదేవిధంగా వచ్చేసరికి టు రెడ్యూస్ ది గ్రౌండ్ వాటర్ కాంటామినేషన్ ఫ్రమ్ ఇంట్రూజన్ ఆఫ్ saline వాటర్. సో గ్రౌండ్ వాటర్ ఏదైతే భూగర్భ జలాలు ఉంటాయో సో ఆ భూగర్భ జలాలు అనేది saline వాటర్తో మనకి కలవకుండా ఉండేలా ఈ రైన్ వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్లో మనం చేయగలం అవుతామండి. సో ముఖ్యంగా కాన్సెప్ట్ ఆఫ్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఏం చేస్తుందంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ వాటర్ దట్ ఫాల్స్ ఫ్రమ్ రూఫ్ ఆఫ్ హౌస్ డ్యూరింగ్ రైన్. సో ఎప్పుడైతే వానాకాలం వర్షపాతం జరుగుతుందో ఆ వర్షపాతం జరిగినప్పుడు పడిన వాన అనేది రూఫ్ ఆఫ్ హౌస్ నుండి కలెక్ట్ చేస్తామండి. సో ఈ కలెక్ట్ చేసిన వాటర్ని ఏం చేస్తామంటే కన్వేయింగ్ వాటర్ ద్వారా అంటే పీవీసీ పైప్ కానీ ఏఏ పైప్ ద్వారా ఒక స్టోరేజ్ ట్యాంకులోకి పంపిస్తాం. స్టోరేజ్ ట్యాంకులోకి పంపించి సో వర్షాకాలం లేని కాలంలో అంటే లేని కాలం సమ్మర్ కానీ వింటర్లో కానీ ఆ వాటర్ని వాడుకునే విధంగా చేస్తాం. దాన్నే ఏమంటామంటే రైన్ వాటర్ హార్వెస్టింగ్. అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ప్రస్తుత తరంలో అవైలబిలిటీ ఉన్న వాటర్ని సేవ్ చేయడాన్నే రైన్ వాటర్ హార్వెస్టింగ్ అని అంటారు. సో వాటికి సంబంధించిన పిక్చర్స్ అనేది చూద్దామండి. సో ఇది రైన్ వాటర్ పడింది రూఫ్ టాప్ నుంచి వెల్లోకి వచ్చింది. ఆ వెల్ని రీఛార్జ్ పిట్ ద్వారా మనం ఫర్దర్కి సేవ్ చేసుకుంటున్నాం. పిక్చర్లో కానీ చూసినట్లయితే వర్షాకాలంలో వాన అనేది ఇంటి మీద పడింది. ఇంటి పైకప్పు నుండి ఒక బావిలోకి నీరు అనేది చేరింది. ఆ నీరు అనేది రీఛార్జ్ పిట్స్ ఇంకుడు గొంతుల ద్వారా భూగర్భ జలాలకు లోపలికి పెరగడం వల్ల వాటర్ అనేది మనకి స్టోరేజ్ అయి ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.